హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు కూడా తప్పకుండా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకుని అసలు మర్చిపోవద్దు. అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న గృహప్రవేశం వ్లాగ్తో అయితే నేను మీ ముందుకైతే వచ్చేసాను. వ్లాగ్ లెంత్ ఎక్కువ అవ్వడంతో నేను 2 పార్ట్స్ కింద అయితే షేర్ చేస్తున్నానండి. ఈరోజు పార్ట్ 1 వ్లాగ్లో అయితే గృహప్రవేశము, అలాగే వాస్తు పూజ, హోమము ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే మటుకు కంపల్సరీగా మీరు చేయవలసింది లైక్ చేసి షేర్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక మంచి కమెంట్ కూడా రాయడం మటుకు అసలు మర్చిపోద్దండి. గృహప్రవేశం అర్ధరాత్రి 12:43 అయిందండి. సో మేమైతే ఇప్పుడు టైం 11:30 అయితే అయ్యింది నైట్. ఇంకా గృహప్రవేశానికి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ కూడా దానికి సెపరేట్గా బాక్సుల్లో అయితే సర్ది పెట్టుకున్నాము. ఇంకా గృహప్రవేశానికి టైం అదంతా కూడా దగ్గర పడుతుంది కదండి. ఇంకా పాతింటి నుంచి కొత్త ఇంటికి అయితే బయలుదేరడానికి ఇంకా అంతా కూడా సిద్ధంగా అయితే ఉన్నారు. సో అక్క వాళ్ళ పాతిళ్ళు బ్యాక్ సైడే కొత్త ఇల్లు తీసుకున్నారండి. సో అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా బావగారు అక్క ఆ యొక్క ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొత్త ఇంటికి అయితే బయలుదేరతారు. మొత్తానికి అయితే కొత్త ఇంటికి అయితే వచ్చేసారండి. అక్క వాళ్ళ పాతిళ్ళు కొత్తిల్లు చాలా దగ్గర డిస్టెన్సే. మిడ్ నైట్ ముహూర్తం అవడంతో ఏంటంటే మెయిన్గా అందరూ కూడా ఇంట్లో వాళ్ళే ఉన్నాం అనమాట. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ బావగారు వాళ్ళ ఫ్రెండ్స్, అక్క వాళ్ళ ఫ్రెండ్స్, కలీగ్స్ వాళ్ళందరూ ఉంటారు కదండి. సో వాళ్ళందరూ కూడా తర్వాత రోజు మార్నింగ్ అయితే వస్తారు. ముందుగా ఏంటంటే లిఫ్ట్లో అక్క, బావగారు వాళ్ళ సిస్టర్, వాళ్ళ హస్బెండ్ నలుగురు అయితే 4th ఫ్లోర్కి అయితే వెళ్ళారు. చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే ఆవు దూడను కూడా ఊరు నుంచి అయితే ఇంకా పిలిపించింది అండి. నాకు అనిపించింది అనమాట ఆవు దూడ 4th ఫ్లోర్ అదంతా కూడా ఎక్కగలదా లేదా అని చెప్పేసి డౌట్ వేసింది. కానీ మెట్ల ద్వారా అయితే చాలా ఈజీగా అయితే తీసుకుని వెళ్ళి అక్కడ ఇల్లు మొత్తం అయితే తిప్పించారండి. చాలా మంచిగా అయితే అనిపించింది. లిఫ్ట్లో అయితే సరిపోదు. అండ్ ఇక్కడ ఏంటంటే కొత్త ఇంట్లో ఇంటి ఆడపిల్లలతో అయితే ఇలా నీళ్ళ బిందులు అవన్నీ కూడా మోయిస్తూ ఉంటారు కదండి. ఇల్లు మొత్తం అదంతా కూడా తిప్పుతూ ఉంటారు కదా, మంచిదని చెప్పేసి ఆల్రెడీ అక్క వాళ్ళ ఆడబొడుచు అయితే అక్క వాళ్ళతో అయితే వెళ్ళిపోయారు, చూశారు కదా. అండ్ తర్వాత అయితే అక్క వాళ్ళ తోటికోళ్ళ గారు అమ్మాయి, అలాగే మా పాప నయనికకి అయితే చిన్న చెంబు లాంటిది ఇచ్చి ఆ చెంబులో వాటర్ అదంతా కూడా పోసి అయితే ఇంకా రెడీ చేసి పెట్టామన్నమాట. ఇంకా వీళ్ళు కూడా ఇంకా పైకి అయితే వెళ్తున్నారు 4th ఫ్లోర్కి. అండ్ ఇక్కడ పాత ఇంటి దగ్గర నుంచి కొత్త ఇంటికి ఏంటంటే మా హస్బెండ్ అలాగే మా మావయ్య వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఇలా కార్లో అయితే లగేజ్ అదంతా కూడా షిఫ్ట్ చేస్తున్నారండి. ఇంకా మేము ఏంటంటే ఇప్పుడు కొత్త ఇంటికి అయితే వచ్చాం, తర్వాత రోజు ఈవినింగ్ వరకు కొత్త ఇంట్లోనే ఉండిపోవాలి కదా. సో ఇంకా కావాల్సిన లగేజ్ అలాగే శారీస్ అవన్నీ కూడా మార్చుకుంటాం కదండి. సో దానికి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ కూడా ఎవరి సూట్ కేసులో వాళ్ళు అయితే సర్దిసుకున్నాం అనమాట. సో ఇంక లిఫ్ట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే ఇంకా వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. సో ఈరోజు నేను కట్టుకున్న శారీ అదంతా కూడా మొన్న యశ్వరావు నగర్లో తీసుకున్నానండి, మంగళగౌరిలోని. వర్క్ అదంతా కూడా ఏమీ చేయించుకోలేదు, సింపుల్గా అయితే అలా స్టిచ్ చేయించుకున్నాను. అండ్ ఇంకా చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇంకా లగేజ్ అదంతా కూడా ఇంకా పాతింటి నుంచి అయితే కొత్త ఇంటికి అయితే షిఫ్ట్ చేస్తూ ఉన్నారండి. మా హస్బెండ్ అయితే కుర్తా పైజామా అయితే వేసుకున్నారు. ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు, టెంపుల్స్కి అప్పుడు వేసుకోవడానికి అయితే కుదురుతుంది కదా. ఇప్పుడైతే పూజ అదంతా కూడా జరుగుతుందండి. అండ్ ఇక్కడ అదంతా కూడా నేను మీకు లైవ్ వాయిస్ అయితే యాడ్ చేశాను, సో దట్ మీకు కూడా ఆ ఫీల్ అనేది ఉంటుంది కదా అని చెప్పి ఇలా పెడుతున్నాను. అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం అభ్యంతర శృతి పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ. ఆచమ్య కేశవాయ స్వాహ. మమ్మీ దగ్గర గోవిందాయ నమః. చేగడుకోండి, హస్తం రక్షాళియ.
కేశవాయ నమః నారాయణాయ నమః ఓం మాధవాయ నమః హస్తం ప్రక్షాళ్య నమస్కారం చేసుకోండి. ఓం గోవిందాయ నమః ఓం కృష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షయాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణవరబ్రహ్మణే నమో నమః భూత విశాయాః ఏ భూమివారకాః ఏ దేశామవిరోధే ఓం భవః ఓం శుభః ఓం మహః మమ అనుకోండి. మమ ఉపాత్త సమస్త దురిదక్షయత్కార శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞేయ సమర్థమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రాంతే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమవాదే జంబూద్వీపే భారతవర్షే వరదఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణ గోదావర్యోః మధ్యదేశే చెప్పండి నూతన గృహప్రవేశ సమస్త సకల శ్రీ మహాలక్ష్మి దేవత సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణ మధ్యే స్వస్తి శ్రీ శ్రీ శోభకృతు నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతువు పాల్గొన మాసే కృష్ణపక్షే ఏకాదశ్యాం శ్రవణ నక్షత్రే అనంతరే ధనిష్టా నక్షత్రే కుమార మల్లేశ్వర్ నామధేయస్య ధర్మవతి సమేతస్య మీనాక్షి నామధేయవతి కుమారస్య కుమారి లిఖిత్ నామధేయస్య అంతేనా సహ కుటుంబానాం నమస్కారం చేసుకొని చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ నూతన గృహప్రవేశ సమయే వేసేయండి. కూర్చోట్లు వేసేయండి. ఓం ఆయనే భ్రాయణే దూర్వారోహందో పుష్పణే హరదాస్య పుండరీగాని సముద్రస్య గృహాయినే ఓం ధ్రువం దేరాజ వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ హవిషా తస్మై దేవా అతిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతి. నువ్వు తీసుకోమ్మా. ముందు పంపించామండి. అయం చ బ్రహ్మణస్పతి అన్నయ్య గారు చెప్పండి. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. ఇటు 3 సార్లు మళ్ళీ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. కర్పూరం బిళ్ళలు కింద వేసేసి కొట్టేసాడు, గట్టి కొట్టేది. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి. వేసేయండి. తన్నో దుర్గ ప్రచోదయాత్ మహాదేవ్యై విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. నిమ్మకాయలు కట్ చేశారా? కింద పెట్టేసేయండి. ప్రతి నవధాన్యాలు అయం ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్య
त्रिनेत्राम् अजेहमम्बाम् जगदीश्वरीम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते वेङ्कटाद्रिसमोस्तानो ब्रह्माण्डे नास्ति विद्या वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति श्रीवैकुण्ठविरक्ताय स्वामी पुष्करिणी तटे रमया रममानाय वेङ्कटेशाय मङ्गलम् विना वेङ्कटेशं ननादो ननादः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियौ वेङ्कटेश प्रयच्छ प्रयच्छ अनेन ॐ ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्च राष्ट्रमुदारयताम् ध्रुवमस्तु अनेन सम्पूर्ण नूतन गृहप्रवेश समये संपूर्ण శ్రీ గంగా భ్రమరాంబిక. చూస్తున్నారు కదండి, ముహూర్త ప్రకారమే ఇక్కడ అక్క బావగారు అలాగే అక్క వాళ్ళ అబ్బాయి ముగ్గురు కలిపి కుడికాలదంతా కూడా కొత్త ఇంట్లో పెట్టి ఇంకా గృహప్రవేశం అయితే చేశారు. చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి. ఇలాగే నిండు నూరేళ్ళు కలకాలం హ్యాపీగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే పంతులు గారు కొత్త ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత పూజా మందిరంలోకి అయితే తీసుకుని వెళ్తున్నారండి. అక్కడ దేవుడి పటాలు అవన్నీ కూడా పెట్టించిన తర్వాత అఖండ దీపం అదంతా కూడా వెలిగిస్తారు కదా, ఆ కార్యక్రమం అదంతా కూడా చేయిస్తారు. అండ్ దాని తర్వాత మనకి వంటగదిలో ఎక్కడైతే పాలు పొంగిస్తారో ఆ ప్లేస్ దగ్గర కూడా పూజ అదంతా కూడా చేయిస్తారు. అండ్ ఇక్కడైతే ఆవుదోడిని చూస్తున్నారు కదండి, గృహప్రవేశం ఒక పక్కన జరుగుతూ ఉంటే దానికంటే ముందుగానే ఆవుదోడిని ఇంటి లోపలికి తీసుకొచ్చి ఇల్లు మొత్తం అయితే తిప్పారటండి. సో ఇంకా అదైతే నేను వీడియో అదంతా కూడా క్యాప్చర్ చేయడానికి అయితే వీలవ్వలేదు. సో ఇంకా ఇక్కడైతే పూజా మందిరం లోపల బావగారు పట్టుకున్న దేవుడి పటాలన్నీ కూడా ఈ విధంగా అయితే ఇంకా ఇక్కడైతే పెట్టి అఖండ దీపం అదంతా కూడా వెలిగిస్తున్నారు. ఇలా మున్ని గారు ఒకసారి ఓం తచ్చం జ్యోరావణీమహే. ఓం అనేన సంపూర్ణ శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి శ్రీ మహాసరస్వతి మహాలక్ష్మీ దేవత అనుగ్రహ ప్రీతయే సంపూర్ణ శ్రీ సూక్త పూజాంచ ఆచరిష్యే.
పంతులు గారు అయితే అక్క బావగారిని ఇంకా ప్రతి రూమ్కి తీసుకుని వెళ్ళి ఇంకా కొబ్బరికాయ అదంతా కూడా కొట్టించి నవధాన్యాలు అలాగే పసుపు కుంకుమ నిమ్మకాయ అవన్నీ కూడా గడపల చివర్లను పెట్టించి ఇంకా పూజ అదంతా కూడా చేస్తూ ఉన్నారండి. సో అక్క వాళ్ళ ఇంటీరియర్ వర్క్స్ అవన్నీ కూడా ఏ విధంగా చేయించుకున్నారు, అక్క వాళ్ళ ఇల్లు అదంతా కూడా ఏ విధంగా ఉన్నదో అదంతా కూడా నేను యూట్యూబ్లో అయితే ఎంటీ హోమ్ టూర్ అయితే అప్లోడ్ చేసేసానండి. ఎవరైనా సరే చూడకపోతే ఆ యొక్క వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇల్లు క్లీనింగ్ అదంతా కూడా అయిపోయిన తర్వాత ఆ వీడియో అనేది రికార్డ్ చేశానండి. ఇంకా దాని తర్వాత గృహప్రవేశం అనమాట. గృహప్రవేశం తర్వాత తీద్దాం అనుకున్నాను అనుకోండి, జనాలతో అయితే ఇల్లు మొత్తం కూడా నిండిపోయి అయితే ఉన్నది. బృహస్పతి ప్రసోదాస్తానో ముంచంతోహః. ఇంకొకసారి అక్కడ పూర్ణం దదాతి మనవ్యో సానిధి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. గోమాత్రే నమో నమః. అనేన సంపూర్ణ శ్రీ సూక్త సహిత పూజాంచ ఆదర్శ్యే గోమాత్రే నమః వేసేయండి అక్కడ కూడా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం వనమగామినీం యస్యాం హిరణ్యం విద్యే గంగావస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ దుషతాం మాంసోస్మిదాం హిరణ్యప్రాకార మార్గాం చూస్తున్నారు కదండి, ఇక్కడ హాల్లో అయితే ఇంకా గోమాతతో పూజ అదంతా కూడా చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ అయితే కొంతమంది చుట్టాలందరం కూడా ఇలా రూమ్స్లోకి అయితే స్కాటర్ అయిపోయి ఇంకా రిలాక్స్ అవుతూ ఉన్నాము. మిడ్ నైట్ పూజ అవడంతో ఏంటంటే అందరికీ కళ్ళు వాలిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా మా పిల్లలకి వచ్చేసరికి ఇంకా 9 కానీ అలాగే మా అక్క వాళ్ళ తోటికోళ్ళ గారు అబ్బాయిని ఇద్దరిని మీరు ఏం చేస్తారు పడుకుంటారా అన్నా సరే పడుకోకుండా ఇంకా అలా కూర్చుని ఆడుకుంటానే ఉన్నారండి బాబు. ఇంకా వాళ్ళకి ఎక్కడ లేని ఓపిక ఇంకా ఆ రోజు అయితే వచ్చేసింది. నాకు ఏంటంటే పట్టు చీర అదంతా కూడా కట్టుకుని వస్తువులు అవన్నీ వేసుకున్నాను కదా, చాలా సఫికేషన్గా అయితే అనిపించి ఎప్పుడు ఆ పట్టు చీర అదంతా కూడా తీసేసి జ్యువెలరీ అదంతా కూడా మార్చేద్దామా అన్నట్టు అనిపించేసింది అనమాట. చిక్లేత ఇది విశ్రుతా చిక్లేత ఇది కొబ్బరికాయ కూడా చిక్లేత ఇది విశ్రుతా ప్రశయస్తే ప్రజపుత్ర స్వయం శ్రీరేవ దేవత పద్మాననేవ పద్మం మయి సన్నిధత్వ యాతా పద్మాసనస్థా విపులకడిగడి పద్మపత్ర యథాక్షి గంభీరా వందనాభిస్తన భరణవితా శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణ ఖచితైః స్నాపితాయేవ కుంభైః విద్యంసా పద్మహస్తా మమ వసతుగృహే సర్వమాంగళ్యయుక్తా లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయా శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం గోమాత్రే నమః. సంపూర్ణ కదలీ ఫలాన్ని నివేదయామి. దానికి కూడా ఓం ప్రాణాయ స్వాహ, ఓం అమానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం భావసంభవః రాహిమాం కృపయాదేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దన నారాయణ నారాయణి రక్ష రక్షో గోమాత్రే నమో నమః. సంపూర్ణం మమ పశోపుష్ట్యమత్యమావ జీవనం చ దిశో దశ
అండ్ ఇప్పుడైతే వాస్తు పూజ అదంతా కూడా చేస్తున్నారండి. ఇంకా ఒక పక్కన దీపారాధన అదంతా కూడా చేద్దామని చెప్పి ఇక్కడ చేస్తున్నంటే ఎదురుగా బాల్కనీ నుంచి గాలదంతా కూడా విపరీతంగా అయితే వస్తుందండి. సో అందు గురించి అని చెప్పి పంతులు గారు అయితే ఆ దీపారాధన కుందరు అదంతా కూడా అటు పక్కన పెట్టి ఇంకా దీపారాధన అదంతా కూడా చేసి ఇంకా ఆ యొక్క ప్లేస్లో అయితే పెట్టమన్నారు. సో ఇంకా ఇక్కడైతే దీపారాధన చేసిన తర్వాత ఇంకా ఈ యొక్క ప్లేస్లో అయితే దీపారాధన కుందరు అదంతా కూడా పెడుతుందండి. వాస్తు పూజ అదంతా కూడా చాలా బాగా చేశారు. వాస్తు పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా హోమం అదంతా కూడా చేశారండి. అదంతా కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అవన్నీ కూడా రికార్డ్ చేశాను, చూస్తూ ఉండండి వీడియో. పొయ్యి స్టార్ట్ చేసుకోమనండి, గ్యాస్ పొయ్యి స్టార్ట్ చేసుకోమనండి. అనేనా ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాధారయతాం ధ్రువం ధ్రువేణ తస్మై దేవాది బ్రహ్మణ్య అయం చ బ్రహ్మణస్పతిః. అనేన ఆజన్య ఓం కేశవాయ స్వాహా. చూస్తున్నారు కదా, ఒక పక్కన అయితే వాస్తు పూజ అదంతా కూడా జరుగుతుంది కదండి. ఈలోగా నేనైతే దేవుడి గదిలోకి అయితే వచ్చాను. ఇక్కడ అయితే గృహప్రవేశం అప్పుడు పుట్టింటి వాళ్ళ అమ్మాయి తరపు పుట్టింటి వాళ్ళందరూ కూడా చలివిడి అలాగే మనకి పొంగనాలు, అట్టిపళ్ళు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు కదా. సో అవన్నీ కూడా మమ్మీ అయితే ఆర్డర్ చేయించిందండి. మామూలుగా అమ్మమ్మ బతుకుండేటప్పుడు అయితే ఇవన్నీ కూడా అమ్మమ్మే చేసి పెడుతును. బట్ ఏంటంటే అమ్మమ్మ లేకపోవడంతో చేసేవాళ్ళు కూడా ఎవరూ లేక ఇంకా ఇక్కడైతే బయట నుంచి అయితే ఇంకా ప్రిపేర్ చేయించి తెప్పించిందండి. సో అవన్నీ కూడా దేవుడి గదిలోంచి పైన పసుపు గుడ్డ అవన్నీ కూడా పెడుతూ ఉంటారు కదా, అవన్నీ కూడా నేను ఇక్కడ తీసి అన్నీ రెడీ చేస్తున్నాను. సో ఇలా మెయిన్ ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే మటుకు నేను రెడీ అవ్వడం కొంచెం హెవీగానే రెడీ అవుతానండి. మొత్తం ఈరోజు వేసుకున్నది అంతా కూడా గోల్డ్ జ్యువెలరీతోనే పేరప్ చేశాను అనమాట. బట్ ఎందుకో కొంచెం ఒక్కగా అనిపించి నాకు చాలా అనీజీగా అయితే అనిపించేసింది. ఎప్పుడు తీసేద్దామా అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఈరోజు మా పిన్ని పెట్టుకున్న వడ్డానం కూడా తనది కొత్తదేనండి. రీసెంట్గానే ఒక 1 year బ్యాక్ అయితే కొనుక్కున్నదనమాట. అది కొనుక్కున్న దగ్గర నుంచి మెయిన్ ఫంక్షన్స్ ఏమీ లేవు. బట్ ఇప్పుడు అక్క గృహప్రవేశం రావడంతో కొత్త వడ్డానం అదంతా కూడా పిన్ని పెట్టుకుంది. అండ్ అలాగే పిన్ని కట్టుకున్న శారీ అదంతా కూడా మేము మొన్న కంచి, తిరుపతి ఇవన్నీ కూడా వెళ్ళాం కదండి. అక్కడ కంచి అయితే తీసుకున్న శారీ అదంతా కూడా ఇంకా కట్టుకున్నదండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, పొంగనాలు అలాగే చలివిడి, అరటిపళ్ళు అవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చూపించినప్పుడు ఎంత పచ్చిగా ఉన్నాయో చూసారా. ఇప్పుడైతే చక్కగా ముగ్గినట్టు అయితే ఉన్నాయండి. ఇంకా కొంచెం పచ్చి ఉన్నది కానీ తర్వాత రోజు మార్నింగ్కి ఇంకా పర్ఫెక్ట్గా అయితే ముగ్గిపోతాయండి. ఇప్పుడు సమ్మర్ అదంతా కూడా అంత వేడిగా అయితే ఉన్నది కదా. అండ్ ఇక్కడైతే ఇంకా పాలు పొంగించే కార్యక్రమం అదంతా కూడా ఆడబొడుచుతో అయితే చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ నేను వచ్చేటప్పటికి ఒకసారి అయితే పాలు అవన్నీ కూడా పొంగిపోయినాయండి. ఇంకా గబగబా అయ్యో పాలు పొంగిస్తున్నారు, వీడియో షూట్ చేయాలని చెప్పేసి రెండోసారి పాలు పొంగించే టైంకి అయితే నేను గబగబా అయితే వచ్చి వీడియో షూట్ అదంతా కూడా తీశాను.
చూస్తున్నారు కదండి, పాలు పొంగించడం అదంతా కూడా చూశారు కదా. అండ్ ఆ యొక్క పాలల్లో ఏంటంటే బియ్యం అవన్నీ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా 3 సార్లు అయితే వేస్తూ ఉంటారు గుప్పుడుతో తీసి. ఇంకా అలాగా మంచిగా అయితే పరమాన్నం అదంతా కూడా చేస్తూ ఉంటారండి ఆ యొక్క పాలతో. ఆ కార్యక్రమం అదంతా కూడా ఇంకా కిచెన్లో అయితే పెద్దవాళ్ళు చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే వాస్తు పూజ అదంతా కూడా ఒక రూమ్లో అయితే చేయించారు. అండ్ ఇక్కడ హాల్లో ఏంటంటే మనకి హోమం అదంతా కూడా చేస్తూ ఉన్నారండి. అండ్ దీని తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం అదంతా కూడా ఉంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతం అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ అయితే హోమానికి పూజ అదంతా కూడా చేస్తున్నారు. అండ్ కిచెన్లో ఏంటంటే పరమాన్నం అదంతా కూడా వండేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ అయితే సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏంటంటే మేము కరాజీని ఒక ప్రసాదం అదంతా కూడా చేస్తూ ఉంటామండి. సో అందు గురించి అని చెప్పి ఆ ప్రసాదం అదంతా కూడా ఇక్కడ మా మావయ్య వాళ్ళ వైఫ్ అలాగే మా పిన్ని ఇక్కడ కలిపి అయితే చేస్తూ ఉన్నారు. అండ్ చెప్పాను కదా పిన్ని కంచులో శారీ తీసుకున్నదని చెప్పి ఈ శారీయేనండి. అండ్ పిన్ని కొత్తగా కొనుక్కున్న వడ్డానం అదంతా కూడా ఫస్ట్ టైం ఈ గృహప్రవేశానికి అయితే పెట్టుకున్నది. సో ఇంకా నాకైతే చాలా బాగా నచ్చిందండి. వడ్డానం అదంతా కూడా అష్టలక్ష్మిది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మావి చిమ్నీ అదంతా కూడా సెన్సార్ ద్వారా అయితే నడుస్తూ ఉంటుంది కదా, ఎలాగా అని చెప్పేసి ఇక్కడ అయితే చెక్ చేస్తున్నాడు అనమాట. సో ఇంకా అందరూ కూడా తలొక పని ఇంకా తీసుకుని ఇంకా అన్నీ కూడా చేస్తూ ఉన్నాం కలుపుగట్టుగాని. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇంకా కరాజీనోక్ ప్రసాదం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఇక్కడైతే ఎలాచీ పౌడర్ అదంతా కూడా వేసింది. ఇక్కడ తెలంగాణలో అయితే ఈ ప్రసాదం అంతా కూడా కొంచెం డ్రైగా అయితే ఉంటుంది. కరాజీనోక అలాగే కొంచెం నెయ్యి, పాలు, కొబ్బరికాయ ముక్కలు, అలాగే శనగపప్పు ఇవన్నీ కూడా నెయ్యి వేసి కొంచెం డ్రైగా అయితే చేస్తూ ఉంటారు కదా. వాళ్ళైతే పొయ్యి మీద ఏం పెట్టకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ డైరెక్ట్గా అయితే కలిపేస్తూ ఉంటారు. బట్ మేమైతే సత్యనారాయణ స్వామి ప్రసాదం అదంతా కూడా ఇదే విధంగా పొయ్యి మీద పెట్టి కొంచెం ముద్దగా అయితే చేస్తూ ఉంటామండి. అండ్ ఇక్కడ అయితే హోమం అదంతా కూడా స్టార్ట్ అయింది కదా. సైమల్టేనియస్గా టీవీ యూనిట్ దగ్గర అక్క వాళ్ళ తోటికోళ్ళు, అక్క వాళ్ళ ఆడబడుచు ఇద్దరు కలిపి అమ్మవారిని అయితే శారీ డ్రైప్ చేసి అమ్మవారిని అయితే తయారు చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం అదంతా కూడా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. నేను మా హస్బెండ్ అయితే ఇంకా రిలాక్స్ అవుతూ ఉన్నారండి. పక్క రూమ్లోకి వెళ్ళి కొంతమంది మగవాళ్ళందరూ కూడా ఇంకా పడుకుంటుపోయారు. ఇంకా ఒక పావుగంట పడుకుంటానని చెప్పేసి ఆయన అయితే వెళ్ళారు. ఇంకా ఇదంతా కూడా నేను రికార్డ్ చేస్తూ ఉన్నానమాట. అండ్ తర్వాత రోజు మార్నింగ్ ఏంటంటే అక్క వాళ్ళ ఫ్రెండ్స్, కలీగ్స్, బావగారు వాళ్ళ కలీగ్స్ అలాగే నైబర్స్ వీళ్ళందరూ కూడా మార్నింగ్ నుంచి వస్తూ ఉంటారు కదా. సో ఇంకా అమ్మవారిని ఎందుకు రెడీ చేస్తున్నారంటే తర్వాత రోజు మణిద్వీప్ వర్ణన, లలిత సహస్రనామాలు అవన్నీ కూడా చదువుదామని చెప్పి అమ్మవారు ఎదురుగానే అని చెప్పేసి రెడీ చేయమంటే వాళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు. ఓం శ్రీం హ్రీం క్లీం ముట్టుకొని దండం పెట్టి ముట్టుకోండి ముట్టుకోండి అప్పుడు దాన్ని నేను ముట్టుకోలేదు. ఓం ఏకం ద్వి త్రీణి చత్వారి పంచ షడ్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశయే ఓం సప్తదే సప్తజిత్వా సప్తరిజయ సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వా ఓం సప్తదే సప్తజిత్వా సప్తరిజయ సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వా సప్తయో నీరాపణస్వ ఘృతేన స్వాహ అగ్నయే సప్తపదయే ఇదన్నమమ టెంకాయ తీసుకురమ్మా. ఓం పూర్ణావతి ఉత్తమాంజో సర్వైభూ పూర్ణావతి అక్షామేవ ప్రతిష్ఠితి వసోర్ధారాంజోతి సైదివా ఏషా వైతే విశ్వామిన్నో మానవతి రాజ్య జ్యోతి హే దైవాస్మై కామేవా వరుందేదో పూర్ణావతి ముహూర్త సుముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనానవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు తథాస్తు. ఇంద్రమంత్రం
మొత్తానికి అయితే హోమం అదంతా కూడా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పూర్ణాహుతి అదంతా కూడా హోమంలో అయితే వేసేసారు. అదంతా కూడా మీరు చూసారు కదా. అండ్ ఇక్కడ చెక్కలు అవన్నీ కూడా మిగిలిపోతే ఇవన్నీ కూడా ఆవు నేతిలో ముంచి ప్రతి ఒక్కరిని కూడా హోమంలో అయితే వేయమన్నారండి. అదే వేస్తున్నాము. ఇంకా ఫుల్గా ఈ హోమం అదంతా కూడా జరుగుతునేటప్పుడు ఫ్యాన్ వేస్తే ఇంకా ఫుల్ ఆ పొగదంతా కూడా అక్కడే రూమ్లో తిరుగుతూ ఉన్నది. ఫ్యాన్ వేసుకోకపోతే ఫుల్ ఉక్క అనమాట. నైట్ అయినా సరే ఫుల్ ఉక్కగా అయితే ఉన్నదండి. ఇంక మొత్తానికి ఎలాగోకలాగా హోమం అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గాని. అండ్ ఇక్కడ పంతులు గారు హోమం బుట్టదంతా కూడా ప్రతి ఒక్కరికి ఆయనే వచ్చి పెట్టారు. ఒక పక్కన కళ్ళు అవన్నీ కూడా చాలా విపరీతంగా అయితే మండిపోతూ ఉన్నాయి. కరెక్ట్గా హోమం కంప్లీట్ అయ్యే టైంకి మా హస్బెండ్ అయితే పడుకుని అయితే లేసారండి. కొంచెం ఆయన రిఫ్రెషింగ్గా అయితే ఉన్నారు, కానీ నేనైతే ఫుల్ డల్ అయిపోయాను. చూస్తున్నారు కదా వస్తువులు అవన్నీ కూడా ఇంక తీసేసాను అనమాట. అసలు ఉంచుకోబుద్ధి అయితే అవ్వలేదు. ఇంక అదనమాట. సో దీని యొక్క కంటిన్యూషన్ బ్లాగ్ అదంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడితో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.